ఐపీఎల్లో చెన్నైకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ వార్త సగటు క్రికెట్ అభిమానిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీలో మాత్రమే ఆడుతున్నాడు. అయితే గత రాత్రి ధోని తన ఐపీఎల్ కెరియర్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మోర్సన్ ధోనితో నెక్స్ట్ ఐపీఎల్ సీజన్లో ఆడతారా అని ప్రశ్నించగా, బహుశా నేను తదుపరి ఐపీఎల్ ఆడకపోవచ్చు, అంతెందుకు నెక్స్ట్ మ్యాచ్ ఆడతానో లేదో క్లారిటీ లేదంటూ కాస్త వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. అయితే ధోని ఫన్నీగా రియాక్ట్ అయినప్పటికీ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. చెపాక్ మైదానం దద్దరిల్లింది. ధోని నిజంగానే రిటైర్మెంట్ ప్రకటిస్తే చెన్నై మ్యాచ్లు ఇకపై చూడబోమని అంటున్నారు. వాస్తవానికి ధోని కేవలం ఫ్యాన్స్ కోసమే ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఫిట్నెస్ సహకరించకపోయినా అభిమానుల కోసం చివర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ధోనికి ఇప్పుడు 43 ఏళ్లు. ఇప్పటికీ కెప్టెన్గా చెన్నైని నడిపిస్తున్నాడు. ఈ సీజన్లో కాస్త నిరాశపరిచిన చెన్నైని 5 సార్లు ఛాంపియన్గా నిలబెట్టిన ఘనత ధోనికే దక్కుతుంది. ఇదిలా ఉంటే ధోని రిటైర్మెంట్పై ఆస్ట్రేలియా మాజీ లెజెండరీ కెప్టెన్ ఆడమ్ గిల్క్రిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని ఇప్పటికే చాలా సాధించాడని, క్రికెట్లో ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. వచ్చే సీజన్లో ధోని ఆడాల్సిన అవసరం లేదని గిల్క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. కాగా గిల్క్రిస్ట్ ఐపీఎల్లో పంజాబ్కు ప్రాతినిధ్యం వహించాడు. 2013 తర్వాత ఈ ఫార్మాట్కి కూడా వీడ్కోలు పలికాడు.